నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ నేను శ్రీలత ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ 1 లో ఘోర ప్రమాదం జరిగింది శనివారం ఉదయం 9 గంటలకు టన్నెల్ ఎంట్రన్స్ నుంచి 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద సొరంగంలో బోర్ డ్రిల్లింగ్ మిషన్ తో పనులు చేస్తుండగా ఒక్కసారిగా 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది ఆ టైంలో ఇంజనీర్లు ఆపరేటర్లు కార్మికులు కలిపి 50 మంది టన్నెల్ లోపల విధుల్లో ఉన్నారు ప్రమాదం జరిగిన అనంతరం 42 మంది సురక్షితంగా బయటకు రాగా కూలిన ప్రాంతంలో టన్నెల్ బోర్ మిషన్ వద్ద ఉన్న 8 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు ఆ ప్రాంతమంతా మట్టి రాళ్ళు నీళ్లు బురదతో నిండిపోయింది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది తెలంగాణ ఏపీకి చెందిన ఫైర్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి కిలోమీటర్ దాకా మట్టి బురద పేరుకుపోవడంతో లోపల చిక్కుకున్న వాళ్ళ పరిస్థితిపై ఆందోళన నెలకొంది కాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మంత్రులను అధికారులను ఆదేశించారు ఆయన ఆదేశాలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు ఐదేళ్ల కింద నిలిచిపోయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు 4 రోజుల కిందే ప్రారంభమయ్యాయి శనివారం ఉదయం 8 గంటలకు ప్రాజెక్టు ఫీల్డ్ ఇంజనీర్లు జనరేటర్ ఆపరేటర్లు కార్మికులు 50 మంది టన్నెల్ లోపలికి వెళ్లి 14వ కిలోమీటర్ వద్ద పనులు ప్రారంభించారు టన్నెల్ బోర్ డ్రిల్లింగ్ మిషన్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మట్టి రాలడం నీళ్లు వస్తుండడాన్ని గమనించిన టన్నెల్ బోరింగ్ ఆపరేటర్ మిగతా సిబ్బందిని అలర్ట్ చేశాడు బోర్ డ్రిల్లింగ్ మిషన్ కు 2 పక్కలా ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యేలోగా పైన గతంలో వేసిన కాంక్రీట్ స్లాబ్ సహా 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది ఆ ప్రాంతమంతా రాళ్లు మట్టి బురదతో నిండిపోయింది బోరు మిషన్ కు యువతల వైపు ఉన్న 42 మంది బయటకు వచ్చిన మిషన్ దగ్గరలో ఉన్న 2 ఇంజనీర్లు 2 ఆపరేటర్లు 4 కూలీలు అక్కడే చిక్కుకుపోయారు బయటకు వచ్చిన వారిలో పలువురు స్వల్పంగా గాయపడగా వారికి ఫస్ట్ ఎయిడ్ చేశారు ప్రమాదం జరిగిన వెంటనే టన్నెల్లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో అంతా అయోమయం నెలకొంది జెన్కో ఆఫీసర్లు అలర్ట్ అయి హుటాహుటిన కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు టన్నెల్లో పనులు జరుగుతున్న టైంలో అక్కడ ఉన్న వారికి ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేక పైప్ లైన్ ను ఏర్పాటు చేశారు టన్నెల్లో పనులు ప్రారంభమైన నాటి నుంచే ఈ లైన్ ను ప్రారంభించారు టన్నెల్ వద్ద ప్రమాదం విషయం తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన రంగంలోకి దిగారు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులతో పాటు ఆ శాఖ ఆఫీసర్లను ఆదేశించారు దీంతో ప్రత్యేక హెలికాప్టర్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ఐజీ సత్యనారాయణ నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ దోమలపెంటకు చేరుకున్నారు అప్పటికే చేరుకున్న జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి అక్కడ అధికారుల ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు
ఈలోగా తెలంగాణ ఏపీకి చెందిన ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ టన్నెల్ వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. గతంలో ఉత్తరాఖండ్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అనుభవం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ ఆర్మీకి సైతం కబురు పెట్టింది. వీరితో పాటు సింగరేణి రెస్క్యూ టీమ్స్ సైతం ఆదివారం తెల్లవారుజాము వరకు స్పాట్ కు చేరుకునే అవకాశాలున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ టీమ్ సంఘటన జరిగిన చోటుకు వెళ్లేందుకు సాయశక్తులు ప్రయత్నిస్తున్నాయి. కానీ వీరి ప్రయత్నాలకు టన్నెల్లో పేరుకుపోయిన బురద, మట్టి ఆటంకంగా మారింది. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లైఫ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ తో లోపలికి వెళ్లాయి. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాల ఎస్పీలు దగ్గరుండి పర్యవేక్షించారు. టన్నెల్ పైకప్పు కూలిన చోట 200 మీటర్ల ఎత్తు వరకు మట్టి, బురద, సీపేజ్ నీరు చేరుకుందని తెలిపింది. టన్నెల్ లోపల డ్రిల్లర్ మిషన్ తవ్వే మట్టిని బయటకు తోడిపోసే కన్వేయర్ బెల్ట్ తెగినట్టు సమాచారం. మొదట ఆర్మీ రెస్క్యూ టీం రాక కోసం ఎదురు చూస్తున్న అధికారులు ఆలస్యం అవుతుందని భావించి ఎన్డీఆర్ఎఫ్ ను రంగంలోకి దించారు. టన్నెల్లోకి ఆక్సిజన్ సరఫరా చేసే పైప్ కూడా బ్రేక్ అయి ఉంటుందని అనుమానంతో రెస్క్యూ టీం బృందం ఆక్సిజన్ సిలిండర్లు, నైట్ విజన్ గాగుల్స్, ఇతర అత్యవసర పరికరాలు సమర్పించింది. లోపల వెంటిలేషన్, ఆక్సిజన్ సమస్య ఉండే అవకాశం ఉంది. టన్నెల్లో చిక్కుకున్న వారిలో ప్రాజెక్ట్ ఇంజనీర్, ఫీల్డ్ ఇంజనీర్ మనోజ్ కుమార్ శ్రీనివాస్, జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్, టెక్నీషియన్ గురుప్రీత్ సింగ్, లేబర్లు సందీప్ సాహు, జగ్తా, సంతోష్ సాహు, అంజు సాహు ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఘటనా స్థలాన్ని సందర్శించి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ గారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. గాయపడ్డ వారి పరిస్థితిని ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలికి చేరుకోనున్నాయని మంత్రి వివరించారు. సహాయక చర్యల విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు టన్నెల్లో చిక్కుకున్నారు. విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ఎన్ఎస్డీఆర్ సైనిక బృందాలు వెళ్లాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షించారు. సైనిక బృందాలతో పాటు మంత్రి జూపల్లి కూడా సొరంగంలోకి వెళ్లారు. సహాయక బృందాలు సొరంగ మార్గంలో దాదాపు 13.5 కిలోమీటర్లు లోపలికి వెళ్లాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి.
శ్రీలత ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో ఇందులో జరిగిన ప్రమాదంలో అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు సహాయ బృందాలు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, సింగరేణి కావచ్చు, హైడ్రాకి సంబంధించిన 3 బృందాలు కావచ్చు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన రెస్క్యూ బృందాలు కూడా ఇప్పటికే 12 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. దాదాపు ఎక్కడైతే ఎస్ఎల్బీసీకి సంబంధించి 14 కిలోమీటర్ ఏదైతే ఎంట్రెన్స్ నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం ఎంట్రెన్స్ నుంచి చూసుకుంటే దాదాపు 14 కిలోమీటర్ల దగ్గర బోర్డ్ డ్రిల్లింగ్ చేస్తుండగా అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. 14 కిలోమీటర్ల దగ్గర ఎక్కడైతే బోర్డ్ డ్రిల్లింగ్ ఉందో యువతల వైపు ఉన్న మొత్తం 50 మందిలో యువతల వైపున 42 మంది అయితే సురక్షితంగా బయటకు వచ్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అవతల వైపు ఇరుక్కున్న 8 మంది అయితే అదే కెనాల్లో అయితే ఉన్నారు. అదేవిధంగా వీరిపై కూడా ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ కూడా వీరిపై రెస్క్యూ చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇందులో చిక్కుకున్న వారిలో ముఖ్యంగా ఇద్దరు ప్రాజెక్ట్ ఇంజనీర్, ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్, ఒక ఫీల్డ్ ఇంజనీర్ ఉన్నారు. అదేవిధంగా వీరితో పాటు 4 కార్మికులు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా మనోజ్ కుమార్ ఎవరైతే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉన్నారో ఈయన ఉన్నాడు. అదేవిధంగా ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, అదేవిధంగా జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్, టెక్నీషియన్ గురుప్రీత్ సింగ్, సందీప్ సాహు, జగ్తా ఎక్స్, అదేవిధంగా సంతోష్ సాహు, అంజు సాహు కూడా లేబర్లు అయితే ఇందులో చిక్కుపోయారు. వీరి కోసం ఇప్పటికే నిన్న శనివారం ఉదయం ఏదైతే 9 గంటలకు జరిగిన ప్రమాదంలో ఇప్పటికి కూడా ఇవాల్టి వరకు కూడా ఇంకా రక్షణ సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ కూడా నిన్ననే సమీక్ష నిర్వహించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అదేవిధంగా మంత్రులు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆయనతో పాటు మంత్రి జూపల్లి గారు కూడా ఈ పర్యవేక్షణలో ఉన్నారు. ఈ రెస్క్యూ టీము వీరి పర్యవేక్షణలో అయితే కొనసాగుతుంది. ఇందులో ఇప్పటికే ఇవాళ ఉదయమే మంత్రి జూపల్లి కూడా ఇందులోకి వెళ్ళొచ్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం. దాదాపు 12 కిలోమీటర్ల పరిధి. ఢిల్లీ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకున్నారు కదా, వాళ్ళు ఆపరేషన్ ప్రారంభించారా లేదా? ఇంకా ఆపరేషన్ అయితే నిన్నటి నుంచే కొనసాగుతుంది శ్రీలత. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ సమీక్షించడం పాటు అదేవిధంగా కేంద్రం నుంచి కూడా ఇప్పటికే ప్రధాని మోడీ కూడా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే అటు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించిన పరిస్థితి చూస్తున్నాం. కేంద్ర జలవనరుల శక్తి ఏదైతే ఉందో అది కూడా ఇప్పటికే వాళ్ళ రక్షణ సిబ్బందిని కూడా పంపించారు. ఎన్డీఆర్ఎఫే కాకుండా ఆర్మీ బృందాలు కూడా కేంద్రం నుంచి అయితే వచ్చి ఈ శాఖ చర్యలో పాల్గొన్నాయి. అదేవిధంగా వీరితో పాటు జలశక్తికి సంబంధించిన కేంద్ర మంత్రి కూడా దీనిపై స్పందించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికప్పటికి దీనిపై పర్యవేక్షించిన పరిస్థితి చూస్తున్నాం శ్రీలత. రాకేష్, దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది? శ్రీలత, ఇప్పటికే కేంద్రం నుంచి అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికి అయితే కాల్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అదేవిధంగా నిన్ననే మోడీ కూడా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీకి కాల్ చేసి కూడా ఘటనపై కూడా ఆరా తీసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇప్పటికీ ఈ ఘటనలో ఎంతమంది చిక్కుకున్నారు, ఆ ఘటన పరిస్థితి ఎలా ఉంది, దీనిపై సాగచర్యలు ఎలా కొనసాగుతున్నాయి అనే దానిపై కూడా ఇప్పటికే మోడీ అయితే స్పందించారు. అదేవిధంగా ఇంకా కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా ఆపరేషన్కి సంబంధించి ఎలాంటి ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా రక్షణ దళాల విషయంలో కావచ్చు, ఏ విషయంలోనే సహకరిస్తామంటూ కూడా మోడీ ఇప్పటికే ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది శ్రీలత. రాకేష్, ఇప్పటి వరకు చాలా మంది లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు కదా, మధ్యలో ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే వాళ్ళు కనిపించే అవకాశం ఉందంటున్నారు. ఎవరైనా కనిపించిన సిచ్యువేషన్ ఏమైనా కనిపించిందా? అట్లీస్ట్ వాయిస్ కానీ వినిపించే ఛాన్స్ ఏమైనా ఉందా? శ్రీలత, ఇప్పటికే దాదాపు 12 కిలోమీటర్లు అంటే ఇంచుమించు దాదాపు దగ్గరికి వెళ్ళినట్లే తెలుస్తుంది శ్రీలత. అయితే బురద ఏదైతే బురద నీటితో కూడి ఉండడంతో, కాంక్రీట్ కావచ్చు, అదేవిధంగా బురద నీటితో కూడి ఉండడంతో వాళ్ళని తీసే ప్రయత్నంలో అవి అడ్డంకులు అయితే ఏర్పడుతున్నాయి. ఈ అడ్డంకులను తొలగించేందుకే కూడా ఇప్పటికే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా అయితే సాగుతున్నాయి. ఇంకో దాదాపుగా 12 కిలోమీటర్లు వెళ్ళారు. 14 కిలోమీటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ ప్రమాదం జరిగింది. మిగతా ఒక 2 కిలోమీటర్ల మేర వెళ్ళుంటే వాళ్ళని కాపాడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే నిన్న ఉదయం జరిగిన సంఘటన కాబట్టి ఇప్పటికి 8 మంది అందులో ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే ఇంతవరకు కూడా తెలియని పరిస్థితి అయితే తెలుస్తుంది. ఇంకా దీనిపై కూడా అధికారులు అయితే ఆ సహాయచర్యలు అయితే ముమ్మరంగా అయితే కొనసాగిస్తున్నారు శ్రీలత. రాకేష్, అక్కడ ర్యాట్ హోల్ లాంటివి ప్లానింగ్ చేసి ఆక్సిజన్ కానీ ఆహారం కానీ పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు కదా, అది ఎంతవరకు ఫలితం ఉండే ఛాన్స్ ఉంది?
శ్రీలత 2 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి ఇక్కడ నుంచే పైప్ లైన్లు కాబట్టి ఏ విధంగా చేయడానికైతే ఆస్కారం అయితే లేకుండా పోయింది. ఎక్కడైతే బురద కావచ్చు, అదేవిధంగా కాంక్రీట్, అదేవిధంగా రాతి కావచ్చు, ఇవి అడ్డంకులు అయితే ఏర్పడ్డాయి. ఈ అడ్డంకుల నుంచి దాటి వెళ్ళడానికి కూడా దాదాపు 5 గంటల సమయం పడుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వెళ్ళాలంటే ఇంచుమించు సాయంత్రం కావచ్చు లేదా రాత్రంతా కొనసాగినా రేపు ఉదయం వరకు వెళ్ళే పరిస్థితి అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది శ్రీలత. రాకేష్, ఆ మట్టి పేరుకుపోయిన ఆ మట్టిని, ఆ వాటర్ని తొలగించడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అక్కడ? అధికారులు ఇప్పటికే ఏదైతే లోపలికి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కూడా బురద కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన మట్టి బండరాళ్ళను కావచ్చు కూడా వెలికి తీస్తున్నారు. ఇప్పటికే ఇందులో ముఖ్యంగా సింగరేణి కోల్ మైన్స్ సంబంధించి బృందాలు కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా ఇదే కావచ్చు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి. వీరు ఉదయం నుంచి కూడా ఈ బురదను కావచ్చు, అదేవిధంగా మట్టిని తీసే ప్రయత్నంలోనే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది శ్రీలత. థ్యాంక్ యూ రాకేష్. మరిన్ని వివరాల కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. అయితే మరో 1/2 కిలోమీటర్ వెళ్లాల్సి ఉండగా కూలిన మట్టి, నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. కూలిన మట్టి, నీటితో టన్నెల్లో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో సికింద్రాబాద్ బైసన్ డివిజన్ కు చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. నీటిని తొలగించేందుకు హై కెపాసిటీ పంపింగ్ సెట్స్, ఇంజనీరింగ్ బృందాలతో కూడిన క్రేన్లు, బుల్డోజర్లు, జేసీబీలు రక్షణ చర్యలు చేపడుతున్నాయి. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. 8 మంది ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులు ఓడుతున్నామని అన్నారు. ఉత్తరాఖండ్ లో ఇలాంటి ఘటన జరిగితే టన్నెల్లో వారిని రెస్క్యూ చేసిన ఎక్స్పర్ట్స్ తో మాట్లాడామని చెప్పారు. టన్నెల్లో చిక్కుకుపోయిన వారు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాసులని తెలిపారు. వారిలో ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్, ఫీల్డ్ ఇంజనీరింగ్, 4 కార్మికులు, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ కు చెందిన 2 బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారని చెప్పారు. ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా, ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోనా తర్వాత ఆలోచన చేస్తాం. వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి. ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది.
తాము పరిస్థితిని సమీక్షించేందుకు శనివారం రాత్రి 10 గంటలకు టన్నెల్ లోపలికెళ్లామని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ సుఖేందర్ తెలిపారు. లోకోమోటివ్స్ ద్వారా 11 కిలోమీటర్లు వెళ్లాక ఆ తర్వాత 2 కిలోమీటర్ల వరకు కాలినడకన వెళ్లామని చెప్పారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ వద్దకు చేరుకున్నాక కార్మికులతో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించామన్నారు. 200 మీటర్ల వరకు మట్టి కూరుకుపోవడంతో అవతలి వైపు నుంచి తమకు సమాధానం రాలేదన్నారు. गए थे अंदर एक बार पता करने के लिए और सिचुएशन क्या है अंदर उसको देखने के लिए। ये जो लोकोमोटिव दिख रहे हैं आपको, इसी लोकोमोटिव का इस्तेमाल होता है टनल के अंदर जाने के लिए। ये टनल इस जो गेट है, इस गेट से 13.5 किलोमीटर तक हम लोग कवर किए थे। 13.5 किलोमीटर के जो डिस्टेंस है उसमें 11 किलोमीटर हम इस लोकोमोटिव से ट्रैवल किए थे। उसके बाद जो साइड में आप कन्वेयर बेल्ट दिख रहे हैं, 2 किलोमीटर का डिस्टेंस हमने इस कन्वेयर बेल्ट पे चढ़ के पैदल वहां से उसके ऊपर चल के किए थे। ठीक है, तो टोटल 13.5 किलोमीटर का डिस्टेंस हमने कवर किया। कवर करने के बाद हमें जो टीबीएम है, जो टनल बोरिंग मशीन है, उसके जो लास्ट किनारा है वहां तक हम पहुंच गए थे। वहां पे जाके हमने जो ट्रैप्ड विक्टिम्स है, ट्रैप्ड मजदूर हैं, जो वर्कर्स हैं, उनके नाम से उनको पुकारा और उनको पता करने की कोशिश किए कि वो लोग कहाँ हैं, कुछ पता चल जाए, मगर कुछ पता नहीं चल पाया, क्योंकि उसके बाद 200 मीटर का पैच और रह जाता है जिस एरिया में पूरी तरह से डेब्री से भरा है। तो जब तक वो डेब्री साफ नहीं होगा तब तक नहीं पता चल पाएगा कि जो विक्टिम्स है उनका एग्जैक्ट लोकेशन कहाँ है और उनको हम कैसे निकाल पाए। अभी तक बीच में 11 किलोमीटर का पैच, 11 किलोमीटर से 13 के बीच में जो 2 किलोमीटर का मैंने बताया, उस एरिया में काफी पानी है। तो पानी निकालने का प्रोसेस अभी चल रहा है। पानी जैसे ही एक बार निकल जाता है तो उसके बाद फिर जो डेब्री क्लियर బీజేపీ నేత తరుణ్ చుగ్తో పాటు రామచందర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. కేంద్ర బలగాలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయని వారు తెలిపారు. టన్నెల్లోని వారు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में नगर कुर्नूल तेलंगाना टनल रेस्क्यू ऑपरेशन में केंद्र सरकार ने एनडीआरएफ और भारतीय सेना को प्रदेश की सरकार के साथ कंधे से कंधा मिलाकर युद्ध स्तर पर कार्य करने के लिए लगा दिया है। पूरा देश सभी की सलामती घर वापसी के लिए प्रार्थना कर रहा है और मुझे पूरा यकीन है जल्दी सभी सकुशल घर वापस आएंगे। पूरा देश उनके साथ खड़ा है और प्रार्थना कर रहा है। आदरणीय प्रधानमंत्री tunnel collapsing is an unfortunate incident. Many people are stuck in the tunnel, but however, whatever may be the reasons, they now come out only after detailed inquiries. But meanwhile, BJP ministers, they were prompt to inform the NDRF and also other central agencies to come for rescue operations. At this stage, the rescue operation is very important. The saving of the lives of the innocent workers there has to be saved. That is the primary object. After the report comes, what are the main reasons, who is responsible, all these things, then I think the Bharatiya Janata Party will make a political statement on it. But as of now, we are with the administration to save the lives of the people who are stuck in the tunnel. See tunnel. తాము నిర్మాణ పనులు ప్రారంభించాక నీటి సొరంగం నుంచి లీకేజీ ప్రారంభమైందని ఓ కార్మికుడు తెలిపాడు. ఈ లీకేజ్ విషయం గురించి అధికారులకు నిర్మాణ సంస్థకు కూడా తెలుసని అన్నాడు. అయినప్పటికీ పనులు జరగాల్సిందేనని పని ఆపొద్దంటూ తమ చేత పని చేయించారని చెప్పారు. ఇంతలోనే లోపల ప్రమాదం చోటు చేసుకుందని తెలిపాడు. దాంతో మట్టి కూరుకుపోయిందని చెప్పాడు.
का जो धार था ना वो ज्यादा बढ़ गया। ठीक भी आ रहा है जा रहा है, उसके बाद में वो जो पानी का जो धार था ना वो ज्यादा बढ़ गया। ठीक ड्रिलिंग कर रहे क्या? नहीं सर, जब वहाँ कटर चल रहा है तो पूरा पहाड़ हिलता है सर, ऐसा थोड़ी होता है। जब पहाड़ हिल रहा था, काम चल रहा है, पहाड़ हिलेगा। तो जो पानी का स्रोत था थोड़ा बहुत वो खुल गया। ठीक, ये चीज सबको पता था, साहब लोग को भी यहाँ का सबको पता था कि ये चीज हो रहा है। लेकिन ये लोग को काम चाहिए था, काम कराओ, जैसे भी कराओ, काम तो चाहिए ना सर, काम ये लोग को चाहिए था, ये लोग कराया। उसके बाद में अपना आदमी सब हम लोग गया। ठीक, तो ये पता चला कि वहाँ पे थोड़ा सा माल गिरा है। हम लोग सब आदमी गया वहाँ देखने के लिए। जब वहाँ देखने गए तब डायरेक्ट मोल्ड गिरा। मोल्ड मतलब समझते हैं, वो रिंग जो वहाँ लगता है वो बैठा। आप समझते हैं कि नहीं वो बताइए, रिंग मतलब समझते हैं? कितना लोग हैं अंदर? वो छोड़िए ना सर, जो बता रहे हैं उसको सुनिए ना। जो रिंग था वो बैठ गया। जब रिंग बैठने के बाद वहां से लूज मिट्टी और पानी इतना बहा कि जो आदमी वहां थे ना, जिसको मालूम एहसास हुआ, थोड़ा बहुत पहले गिरा, एहसास हुआ, उसके बाद बहुत आदमी भाग गया सर। जिसको एहसास हुआ वो भाग गया। उसके बाद मोल्ड गिरा, मोल्ड गिरने के बाद भी आदमी भागा। उसके बाद में जो भागना था तो भाग गया, जो उसका लपेट में आया सर वो उधरे रह गया, और जो भागना था वो भाग गया। हम लोग 8 आदमी टोटल फंसा है। कहने का मतलब झारखंड का 4 आदमी है, यूपी का 2 आदमी है, 2 रोबिन्स वाला है सर। गवर्नमेंट से हम लोग यही उम्मीद करता है कि अपना आदमी को निकाले, सही सलामत हम लोग देखना चाहते हैं, इसीलिए इतना आदमी हम लोग आए हैं। 200 आदमी अभी इधर खड़ा है सर। हम लोग यही चाहिए हम लोग को, हम लोग का आदमी सही सलामत इधर चाहिए, चाहिए चाहे कहीं से गवर्नमेंट हम लोग को दे, अपना आदमी चाहिए इधर। भी आ रहा है जा रहा है। 5 ఏళ్ల కింద నిలిచిపోయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు 4 రోజుల కిందే ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం 8 గంటలకు ప్రాజెక్టు ఫీల్డ్ ఇంజనీర్లు, జనరేటర్ ఆపరేటర్లు, కార్మికులు 50 మంది టన్నెల్ లోపలికి వెళ్లి 14వ కిలోమీటర్ వద్ద పనులు ప్రారంభించారు. టన్నెల్ బోర్ డ్రిల్లింగ్ మిషన్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మట్టి రాలడం, నీళ్లు వస్తుండడాన్ని గమనించిన టన్నెల్ బోరింగ్ ఆపరేటర్ మిగతా సిబ్బందిని అలర్ట్ చేశాడు. బోర్ డ్రిల్లింగ్ మిషన్ కు 2 పక్కలా ఉన్నవాళ్లు అలర్ట్ అయ్యేలోగా పైన గతంలో వేసిన కాంక్రీట్ స్లాబ్ సహా 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఆ ప్రాంతమంతా రాళ్లు, మట్టి, బురదతో నిండిపోయింది. బోర్ మిషన్ కు యువతల వైపు ఉన్న 42 మంది బయటకు వచ్చిన మిషన్ దగ్గరలో ఉన్న 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. బయటకు వచ్చిన వారిలో పలువురు స్వల్పంగా గాయపడగా వారికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే టన్నెల్లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో అంతా అయోమయం నెలకొంది. జెన్కో ఆఫీసర్లు అలర్ట్ అయ్యి హుటాహుటిన కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. టన్నెల్లో పనులు జరుగుతున్న టైంలో అక్కడ ఉన్న వారికి ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. టన్నెల్లో పనులు ప్రారంభమైన నాటి నుంచే ఈ లైన్ ను ప్రారంభించారు. టన్నెల్ వద్ద ప్రమాద విషయం తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన రంగంలోకి దిగారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులతో పాటు ఆ శాఖ ఆఫీసర్లకు ఆదేశించారు. దీంతో ప్రత్యేక హెలికాప్టర్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఐజీ సత్యనారాయణ, నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, రఘునాథ్ దోమలపెంటకు చేరుకున్నారు. అప్పటికే చేరుకున్న జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి అక్కడ అధికారుల ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈలోగా తెలంగాణ ఏపీకి చెందిన ఫైర్ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ టన్నెల్ వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. గతంలో ఉత్తరాఖండ్ లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అనుభవం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ ఆర్మీకి సైతం కబురు పెట్టింది. వీరితో పాటు సింగరేణి రెస్క్యూ టీమ్ సైతం ఆదివారం తెల్లవారుజామున వరకు స్పాట్ కు చేరుకునే అవకాశాలున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ టీమ్స్ సంఘటన జరిగిన చోటుకు వెళ్లేందుకు శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాయి. కానీ వీరి ప్రయత్నాలకు టన్నెల్లో పేరుకుపోయిన బురద మట్టి ఆటంకంగా మారింది. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లైఫ్ సపోర్ట్ ఎక్విప్మెంట్స్ తో లోపలికి వెళ్లారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాల ఎస్పీలు దగ్గరుండి పర్యవేక్షించారు. టన్నెల్ పైకప్పు కూలిన చోట 200 మీటర్ల ఎత్తు వరకు మట్టి, బురద, సీపేజ్ నీరు చేరుకుందని తెలిపారు. టన్నెల్ లోపల డ్రిల్లర్ మిషన్ తవ్వే మట్టిని బయటకు తోడిపోసే కన్వేయర్ బెల్ట్ తెగినట్టు సమాచారం. మొదట ఆర్మీ రెస్క్యూ టీం రాక కోసం ఎదురు చూసిన అధికారులు ఆలస్యం అవుతుందని భావించి ఎన్డీఆర్ఎఫ్ ను రంగంలోకి దించారు. టన్నెల్లోకి ఆక్సిజన్ సరఫరా చేసే పైప్ కూడా బ్రేక్ అయి ఉంటుందని అనుమానంతో రెస్క్యూ టీం బృందం ఆక్సిజన్ సిలిండర్లు, నైట్ విజన్ గాగుల్స్, ఇతర అత్యవసర పరికరాలు సమకూర్చింది. లోపల వెంటిలేషన్, ఆక్సిజన్ సమస్య ఉండే అవకాశం ఉంది. టన్నెల్లో చిక్కుకున్న వారిలో ప్రాజెక్ట్ ఇంజనీర్, ఫీల్డ్ ఇంజనీర్ మనోజ్ కుమార్ శ్రీనివాస్, జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్, టెక్నీషియన్ గురుప్రీత్ సింగ్, లేబర్లు సందీప్ సాహు, జగ్దా, సంతోష్ సాహు, అంజు సాహు ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఘటనా స్థలాన్ని సందర్శించి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ గారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సోరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. గాయపడ్డ వారి పరిస్థితిని ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలికి చేరుకోనున్నాయని మంత్రి వివరించారు. సహాయక చర్యల విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, ఈ సహాయక చర్యలు మిడ్ నైట్ వరకు అలాగే కొనసాగుతున్నాయా? అక్కడ లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఏమైనా మనకి తెలిసిందా? శ్రీలత, దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే మారింది. అందులోని చిక్కుకున్న వారిని కూడా బయటికి తీసుకొచ్చి అందుకు కూడా ఇప్పటికే కేంద్రం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కూడా దీన్ని అయితే చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. వీరిని బయటికి తీసుకొచ్చే అందుకు కూడా ఇప్పటికే ముమ్మరంగా అయితే సాగచర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడే కాదు, ఇవాళ రాత్రి కావచ్చు, అదేవిధంగా రేపు ఉదయం వాళ్ళు ఎప్పటికైతే వాళ్ళని చేరుకుంటారో వాళ్ళని బయటికి తీసేంత వరకు కూడా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా
మొత్తంగా కూడా ఈ సహాయక చర్యలను అయితే రెస్క్యూ టీంని అయితే ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా ఇందులోని చిక్కుకున్న 8 మంది కార్మికులు అయితే బయటికి రావాలని కూడా సురక్షితంగా బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శ్రీలత. థ్యాంక్ యూ రాకేష్. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 8 మంది ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులా ఒడ్డుతున్నామని అన్నారు. ఉత్తరాఖండ్ లో ఇలాంటి ఘటన జరిగితే టన్నెల్లో వారిని రెస్క్యూ చేసిన ఎక్స్పర్ట్స్ తో మాట్లాడామని చెప్పారు. టన్నెల్లో చిక్కుకుపోయిన వారు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాసులని తెలిపారు. వారిలో ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్, ఫీల్డ్ ఇంజనీర్, 4 కార్మికులు, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ కు చెందిన 2 బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారని తెలిపారు. సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోనా తర్వాత ఆలోచన చేస్తాం. వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సురక్షితంగా బయటికి రావాలని ఫోర్సైట్స్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దీనిపై మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.